ఇక పుష్ప 2 తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన కక్ష కట్టిందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ నేతలు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి తరలివస్తే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఏపీకి వెళ్తుందనే వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలపైన ప్రముఖ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందనే ప్రచారం కరెక్ట్ కాదు. నేను ఇక్కడ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాను, ఇప్పుడు ఏపీకి వెళ్ళి ఏం చేస్తా అని ప్రశ్నించారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సమానమేనని చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ తో త్వరలో టాలీవుడ్ మీటింగ్ ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. ఎఫ్డీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్, ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా. సపరేట్ గా సీఎం గారు చెప్పేశారు. ఓకే, ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. రెడీగా పుష్ప 2 తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన కక్ష కట్టిందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఏపీ నేతలు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి తరలి వస్తే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఏపీకి వెళ్తుందనే వార్తలైతే వచ్చాయి. కాగా ఈ వార్తలపైన ప్రముఖ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందనే ప్రచారం కరెక్ట్ కాదు. అందరూ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, ఇక ఇప్పుడు ఏపీకి వెళ్ళి ఏం చేస్తామని ప్రశ్నించారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సమానమేనని చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ తో త్వరలో టాలీవుడ్ మీటింగ్ ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.